హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి నిన్న గురువారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఉంటుందన్నమాట. అంటే సాయంత్రం నుంచి రాత్రి వరకు రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే ఇంకా టీ టైం అయ్యిందనమాట. పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి 4:45 అట్లా కావచ్చింది. ఆ టైంలో షూట్ చేసుకున్న వ్లాగు. ఉదయం నుంచి తీద్దామంటే అస్సలకి హెల్త్ ఏం బాగాలేదండి. వీడియోస్ షూట్ చేసుకుందామంటే కొంచెం తలనొప్పిగా అయితే ఉండిందనమాట. పొద్దునుంచి కొంచెం లైట్గా హెడేక్ అంటే తలనొప్పిగా అనిపించింది కాదు, తలనొస్తూ ఉండింది. ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా వీడియో షూట్ చేసుకోలేకపోయాను. కానీ ఇంకా కనీసం సాయంకాలం నుంచి రాత్రి వరకు రొటీన్ లాగా ఏదన్నా వీడియో షూట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేసి షేర్ చేసుకోవాలి కదా. సో ఏవి పెట్టకపోతే ఛానల్ డల్ అయిపోతూ ఉంది. అసలు వ్యూస్ అయితే రావట్లేదు. నిజంగా నేను ఎంత కష్టపడుతున్నానో నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చూడాలి నేను యూట్యూబ్లో అనే దానికోసము. కానీ నా కష్టానికి తగినట్లు వ్యూస్ కానీ వాచ్ టైం కానీ అస్సలు రావట్లేదు. మేబీ నాకు లక్ ఎప్పుడుందో ఏమో యూట్యూబ్లో సక్సెస్ చూడడానికి, ఆ టైం ఎప్పుడు వస్తుందో. కానీ ఒక చిన్న ఆశ అయితే ఉందండి మనసులోన. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నా ఛానల్ సక్సెస్ అవుతుంది, నేను కూడా విజయాన్ని అనేది చూస్తాను యూట్యూబ్లోనే అనేసి అయితే నాకు ఒక గుర్తింపు అనేది వస్తుందనే ఆశ అయితే ఉంది. కాకపోతే దానికి తగిన కష్టం నేను చేస్తున్నా. సో మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, రొటీన్ వ్లాగ్స్ కానివ్వండి, నేను మంచిగా నేను చేసే వంటలు కానివ్వండి, మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కొంచెం వీడియోస్ అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను అనమాట. తలనొస్తుందని చెప్పాను కదా, ఇంకా స్ట్రాంగ్గా ఒక మంచి టీ తాగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ టీ ఉడుకుతూ ఉంది ఒక పక్క. ఇంకా నెక్స్ట్ మరుసటి రోజు శుక్రవారానికి టిఫిన్ ఏం చేయాలా అని చెప్పేసి దోసకైతే వేస్తున్నానండి. ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట, స్టోర్ బియ్యం ఉంటాయి కదా. సో ఆ బియ్యం తీసుకున్నాను అనమాట. దోశకి ఇవే బాగుంటాయి సన్న బియ్యం కంటే కూడా. సో అది సన్న బియ్యం ఇప్పుడు దోశ పోసుకునే కెపాసిటీలో ఎవరేం లేండి. ఎందుకంటే అంత ప్రేమ ఉన్నాయన్నమాట. వండుకొని అన్నం తినేదానికి కూడా చాలా కష్టంగా ఉంది ఆ బియ్యం కొనేదానికి. అలాంటి పరిస్థితుల్లో మనం అవి అస్సలకి దోశకు వాడలేము. ఇక్కడ రేషన్ బియ్యమే బాగుంటాయి దోశకు అనేది. ఇంకా 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. మినపప్పు వచ్చేసి గుండ్లు తీసుకున్నాను అనమాట, మళ్ళీ పప్పు కాదు. మినపగుండ్లు 1 గ్లాస్ అయితే తీసుకున్నాను, కొన్ని తక్కువ ఉన్నాయిలేండి అంతే. ఇక్కడ ఇది మెజర్మెంట్స్ వచ్చేసి పర్ఫెక్ట్ దోశపిండి బ్యాటర్ అనమాట. సో అది 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపగుండ్లు, అలాగే 1 స్పూన్ అయితే శనగపప్పు, 1 స్పూను మెంతులు. ఇవే అండి దోశపిండికి అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఈ దోశపిండి అనేది మనకు హోటల్ స్టైల్లో లాగా దోశలు బాగా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే బంగారు వర్ణంలో ఎర్రగా వస్తాయన్నమాట దోశలు అనేది కూడా చాలా బాగుంటాయి. నేను ఇదే వేస్తానన్నమాట, ఇదే మెజర్మెంట్స్తో. అంటే నిజం చెప్పాలంటే నేను అసలు మెజర్మెంట్స్ వేయను, అసలు విషయం అది. కాకపోతే మీకు వీడియోలో చూపించడం కోసం నేను ఇలా గ్లాస్తో కొలిచి చూపిస్తున్నాను. కానీ బియ్యం అనేది నిజానికైతే మెజర్మెంట్స్ అస్సలు లేదండి. నేను ఏది కూడా మెజర్మెంట్స్ వేయను. ఖచ్చితంగా నా అందాజ్ నాకు ఉంటుంది ఎంతకి ఎంత అనేది. సో అది నాకు మెజర్మెంట్స్ అసలు అలవాట్లేదు, ఉన్న విషయం చెప్తున్నా. వీడియోలో మీకు చూపించాలి కాబట్టి, మీకు అర్థం కావాలి కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నా. 3 గ్లాసులు బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూను శనగపప్పు. సో అది ఒక 5-6 గంటలు అయితే కనుక వీటిని నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ టీ వచ్చేసి పెట్టుకున్నాను కదా స్ట్రాంగ్గా. కొద్దిగా శొంఠి, కొద్దిగా అల్లము, పచ్చి అల్లం 2 కలిపి దంచి వేసాను అనమాట కొట్టి. అలాగే ఒక 2 యాలకలు అయితే వేసిన చిన్నవి వేసేసి టీ అయితే బాగా టీ పొడి వేసి బాగా ఉడికిచ్చేసుకున్నాను. చూడండి మంచిగా టీ అనేది బాగా ఇష్టం నాకు. బాగా చిక్కగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట టీ అనేది. నేను చేసిన టీ తప్ప బయట ఎక్కడికి పోయినా టీ తాగను. నాకు అదొక అలవాటు అనమాట. బయట ఎక్కడ టీ తాగలేను. నేను చేసుకున్న టీయే నాకు నచ్చుతుంది ఎందుకు అట్లా. ఇక్కడ వచ్చేసి నాని పండుగ కూడా టీ ఇచ్చాను, తాగుతా అన్నాడు. ఇంకా మా వారికి కూడా టీ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ తెప్పించుకున్నాము. మాకు ఇదొక అలవాటు ఉందండి, టీ తాగేటప్పుడు ఖచ్చితంగా బిస్కెట్స్ అనేది అలవాటు అనమాట. బిస్కెట్స్ తిని టీ తాగుతారు ఇంట్లోన. ఈ మధ్య మా వారికి కూడా అలవాటు చేసిన నేను, అదేందో కానీ ఫస్ట్ మా ఆయనకు టీ అలవాటు లేదు.
కాకపోతే ఈ మధ్య అలవాటు చేసుకున్నారు ఆయన కూడా టీ తాగడం, బిస్కెట్ తినడం అనేది టీలోన. సో అది ఇంకా 2 నానపండుకు 2 వాళ్ళ డాడీకి ఇచ్చేసి ఇంకా నేను కూడా ఉన్న టీ మొత్తం నేను పోసుకున్నాను కదా స్టీల్ గ్లాస్లో. నేను ఎప్పుడు పెద్ద గ్లాస్లోనే తాగుతాను. సో ఇంకా టీ తాగిన తర్వాత ఇక్కడ నేను మధ్యాహ్నం నైటీలు వచ్చినాయి వీధిలోకి. అంటే నేను మామూలుగా ఈ నైటీలు అనేది ఎక్కడ షాప్లో తీసుకోనండి. ఒక పెద్ద ఆయన అయితే వస్తాడనమాట ఇంటి దగ్గరికి. ఎప్పటి నుంచో నేను చెప్పాలంటే 14 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాను అనమాట నైటీలు అనేది. 14 ఏళ్ళ నుంచి ఒకే ఆయన కాడే తీసుకుంటున్నాను, షాప్లో ఎక్కడ కొనాను. సో ఇంకా ఆయన నైటీలు తీసుకొచ్చినామని చెప్పేసి పిలిస్తే మధ్యాహ్నం తీసుకున్నాను. చూడండి ఇవి తగిన క్లాత్ బాగున్నాయి. ఇవి వర్క్ మోడల్ నైటీస్. ఇట్లా ఏమంటారు పౌచ్ లాగా వచ్చిందనమాట. ఏమంటారు జోబియా ఏదో అంటారు కదా, సెల్ పెట్టుకోవడానికంట. ఆల్రెడీ నేను ఇవి వాడుతున్నాను. వాడబట్టి కూడా నేను 1.5 2 ఏళ్ళు అవుతా ఉంది. మీరు ఆల్రెడీ చాలా వీడియోలలో చూస్తుంటారు నేను వేసుకున్న నైటీలు. రెడ్, బ్లూ, వైలెట్, నేవీ బ్లూ అట్లాంటివి. సో ఆ నైటీలే అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. క్లాత్ బాగుంటాయి, కలర్ షేడ్ కావు, మంచిగా కలర్ అనేది అసలు విడిచడం అనేది చాలా తక్కువ. ఏవో డార్క్ కలర్స్ అయితే కొద్దిగా కలర్ పోతాయి కానీ అన్నీ అయితే పోవండి. నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. మీరు కూడా ఇలాంటి నైటీస్ వాడుతున్నారా? ఈ మధ్య ఇవే కదా ఎక్కువ వస్తూ ఉన్నాయి. కొంచెం బట్ట కూడా బాగా మందంగా వస్తూ ఉంది కాబట్టి నాకైతే బాగా నచ్చినాయి. కొంచెం రేట్ అయితే ఒక 300 అండి. ఒక్కొక్క నైటీ 300 పడుతుంది. కొంచెం ఎక్కువనా తక్కువనా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఆయన ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు కదా ఆ పెద్ద ఆయన, మనకు క్వాలిటీ బాగుంది, ఫ్రీ సైజు, గోల్ బాగుంది అని చెప్పేసి ఇంకా ఒక 10-20 ఆయన తింటే తినేయండిలే అని చెప్పేసి 300 అయితే పెట్టి తీసుకుంటానండి ఒక్కొక్క నైటీ వచ్చేసి. సో అది ఇంకా టీ తాగేసాం కదా. ఇంకా సాయంకాలము ఇక్కడ చూడండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అందరు కలిసి ముగ్గురు తండ్రి కొడుకులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. డ్యాన్స్ నేర్పిస్తున్నారనమాట వాళ్ళ డాడీకి. ఇది రీసెంట్గా ఎన్టీఆర్ మూవీ ఉంది కదా దేవరా, దాంట్లో సాంగ్కి డ్యాన్స్ అయితే ఇంకా చేస్తూ ఉన్నారనమాట సిస్టంలో సాంగ్స్ పెట్టి. స్టెప్స్ అనేది వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా డాడీ ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. సో కొద్దిసేపు అట్లా టైం అయితే కనుక గడిచిపోయింది. ఇంకా సాయంకాలం అయిందండి. ఇంకా సాయంత్రం దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. పూజ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా బయటికి వెళ్ళే చిన్న పని అయితే ఉండింది. కొంచెం మొన్న ఒడిబిం పోసుకున్నాను కదా, అమ్మ వాళ్ళు ఒడిబిం పెట్టినప్పుడు పెట్టిన చీరలు ఉన్నాయి కదా, ఆ చీరలకి కొంచెం ఫాల్స్ లైనింగ్లు తెచ్చుకొని జాకెట్లు మిషన్ దగ్గర టైలరింగ్కి ఇవ్వాలని చెప్పేసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈలోపు మా వారు కూడా కొంచెం బయటికి పోతూ ఉంటే ఆయనతో పాటే వెళ్ళినాను అనమాట ఇట్లా శారీస్ తీసుకొని. ఇక్కడైతే ఫస్ట్ మా ఆయన తన పని చూసుకొని తర్వాత ఇంకా వెళ్దాము ఇంటి దగ్గరికి అని చెప్పేస్తే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది చూడండి నేను చూస్తున్న స్టిక్కర్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏం స్టిక్కర్ మీరు గెస్ట్ చేయగలరా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. మేబీ ఇది నంద్యాలలో ఉన్న వాళ్ళకి, లోకల్గా చూసే వాళ్ళకైతే మన వీడియోస్ ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కనుక ఇది మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎక్కడన్నా ఏంటనేది. అదేంటో కూడా చెప్తానమాట. అక్కడైతే కనుక పని చూసుకొని ఆ షాప్ వాళ్ళతో మాట్లాడేసి తర్వాత అయితే కనుక మేము మా అత్తయ్య దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. ఇంటి దగ్గరికి వచ్చినాము. నేను అనుకొని వచ్చిన పని చీరలకు ఫాల్స్లో లైనింగ్లు తీసుకోవాలనుకుని వచ్చిన పని అయితే కనుక కాలేదన్నమాట. వాళ్ళు షాప్ మూసేసినారు. అందుకని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి అత్తయ్య ఇంటి దగ్గర అయితే కనుక వీడియో తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మా ఆయన సెల్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కదా, మా చెల్లెల కొడుకువి, మా ఆడబిడ్డ కొడుకువి, కొంచెం అదేదో యాప్ ఎక్కించుకొని పిల్లలు పాటలు పాడినట్లుగా వీడియోస్ అయితే కనుక ఫొటోస్ పెట్టి సెట్ చేసినాడు. అవి చూపిస్తున్నాడు అనమాట మా అత్తకి. మా అత్త చూసి భలే నవ్వుతుంది, ఎట్లా పెట్టినావు, ఎంత బాగున్నాయి, వాళ్ళే వాడినట్లుంది నిజంగా అని చెప్పేసి నగి పెడతా ఉందనమాట. కొంచెం మాకు ముద్దుగా అనిపించింది, పిల్లలకి సెట్ అయింది అనిపించింది. ఆల్రెడీ నేను మా ఆడబిడ్డ కొడుకుది కూడా ఒక వీడియో పెట్టాను కదా, తోబా తోబా అనే సాంగ్ వాడు కృష్ణుని వేషం వేసినప్పుడు ఫోటోలో పాడినట్లుగా పెట్టాను చూడండి. సో అదేదో యాప్ కానీ ముద్దుగా అనిపించిందని చెప్పేసి ఆ ఒక వీడియో అయితే షేర్ చేసుకున్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ షాప్ దగ్గరికి వెళ్ళినాం కదా, మా వారికి కొంచెం పని ఉందని చెప్పేసి బయట ఆ గొడౌన్ దగ్గరికి వెళ్ళినాం కదా, ఆ గొడౌన్ షాప్ అన్న ఓనర్ అనమాట ఈయన. ఇంటి దగ్గరికి అయితే వచ్చినాడండి అన్న కొంచెం మాట్లాడడానికి, కొద్దిగా
పని ఉందని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఇండ్లు అయితే చూపిస్తున్నాము. ఆయన కొంచెం చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు దేని గురించి అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఏంటి దేని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది ఏంటి అనేది కూడా. సో ఇది మేబీ కొంతమందికి లోకల్గా ఉన్న వాళ్ళకైతే కనుక నంద్యాలలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో. అదేంటనేది నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో ఖచ్చితంగా మేము అనుకున్నది కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా మీ అందరితో కూడా ఒక వీడియోలో షేర్ చేసుకుంటానులేండి దేని గురించి ఏంటి అనేది కూడా. సో అది ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే కనుక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా దోశపిండికి నానబెట్టేసి పోయినాం కదా సాయంకాలం బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇది వచ్చేసి ఇంకా రాత్రి పడుకునేటప్పుడు దోశపిండి అయితే మిక్సీకి వేసుకుంటున్నానండి. నేను గ్రైండర్కి అయితే ఇయ్యను. చాలా అంటే చాలా తక్కువ నేను గ్రైండర్కి పిండి ఇవ్వడం అనేది. చాలా వరకు ఇంట్లోనే మిక్సీకే పట్టుకుంటా ప్రతిదీ కూడా. ఇక్కడ కొంచెం అన్నం వేసేసి ఆల్రెడీ అటుకులు వేసి నానబెట్టున్నాను చూడండి. అటుకులు కూడా బాగా కడిగి ఒక కప్పు అటుకులు అయితే వేసినాను అనమాట. ఇంకా కొద్దిగా అన్నం అయితే వేస్తున్నా. ఫస్ట్ వాయికి కొంచెం అన్నం అనేది వేసి పడుతున్నా. దోశలు అయితే కనుక బాగా వస్తాయన్నమాట. కొద్దిగా ఖచ్చితంగా కొంచెమైనా ఒక్క ముద్దైనా అన్నం వేసుకోవడానికి ట్రై చేయండి దోశపిండి రుబ్బుకునేటప్పుడు. అటుకులు ఉంటే అటుకులు, లేదంటే బొరుగులైనా వేసుకోండి. నాకు తెలిసి నేను ఒకటి చెప్పన, అటుకుల కంటే బొరుగులే బెస్ట్ అనిపిస్తుంది దోశపిండికి. మనము ఎందుకో నాకు అదే అనిపిస్తుంది. అటుకులు అంత పెద్ద యూజ్ అనిపిదండి. అది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాయిలోనే అన్నం వేసినాను కదా. ఇంకా నెక్స్ట్ పిండి మొత్తం వేసిన తర్వాత ఆ పిండి అనేది కలుసుకోవాలి కదండి. మనం అన్నం వేసిన పిండి మొత్తం దోశ పిండి అంతా కలుసుకోవాలి కాబట్టి ఇలా కలుపుతున్నా. ఈ ఫస్ట్ స్టీల్ గిన్నెలో వేసినాను 3 గ్లాసులు పిండియే కదా అని చెప్పి వేస్తే అది పిండి రుబ్బుకునే సరికి ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకేం చేద్దామని పెద్ద గిన్నెలో వేస్తున్నది. మరి పొంగిపోతుంది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. పొంగితే పొద్దునకి అంతా కారుతుందని చెప్పేసి గిన్నె మొత్తం ఇలా పెద్ద గిన్నె రైస్ కుక్కర్లో వేసేసి మొత్తం ఇట్లా బాగా చేయితో మిక్స్ చేసి వేస్తున్నాను అండి. సో ఈ వీడియో అయితే కనుక ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది ఇట్లా గడిచిపోతుంది అనమాట. రోజు ఇలాగే ఉండదులేండి, ఏదో విధంగా మారుతూ ఉంటాయి అనమాట పనులు అనేది. సో నేనైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన ఛానల్లో ఈవినింగ్ రొటీన్స్ లేవు కాబట్టి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. సో ఈ వీడియో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ గుడ్ నైట్ అండి. బాయ్.